బ్యాక్ నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటారు సీఎం కేసీఆర్. మొక్కలు నాటడంతోనే బాధ్యత అయిపోయిందనుకోకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారాయన. అంతా కలిసి పట్టి పెడితే అలుగుబోస్తున్న చెరువు, మత్తడి దుంకుతున్న చెరువు అని ఎక్కడ నల్గొండ జిల్లాలో కాదు, ఎక్కడ అడవి ఉందో అక్కడ చెరువులు నిండుతా ఉన్నాయి, వాగులు వంకలు పొరులుతా ఉన్నాయి, అక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా వనం ఎంత పెంచితే వర్షం అంతా వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మానవ జాతికి ఉపయోగపడేటువంటి వనాల ప్రాధాన్యత తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళకి చెప్పి, కవులు కవితలు రాసి, గాయకులు తమ గళాలు విప్పి అందరూ కూడా ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హరితహారంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్క నాటారాయన. మార్కెట్ యార్డ్ లో కొత్తగా నిర్మించిన గోడౌన్ను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరిన సీఎం నేరుగా చౌటుప్పల్ వెళ్లి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదన్నారు మంత్రి కేటీఆర్. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారాయన. కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ సైబరాబాద్ కమిషనరేట్ లో మొక్క నాటారు. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం ఈ రోజు మొత్తం మిగతా 28 రాష్ట్రాలు ఒక 50 కోట్ల మొక్కలు పెడతా ఉంటే సంవత్సరానికి ఒక్క మన రాష్ట్రం మాత్రమే ఈ ఒక్క సంవత్సరంలోనే 46 కోట్ల మొక్కలు పెట్టే దిశగా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నల్గొండ జిల్లాలో జరుగుతూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 46 కోట్ల చొప్పున, రాబోయే 5 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇందాక పెద్దలు హోమ్ సెక్రటరీ గారు చెప్పినట్టు మానవ ఇతిహాసంలో, హ్యూమన్ హిస్టరీలోనే ఇది 3వ అతిపెద్ద ప్రయత్నం. 230 కోట్ల మొక్కలు నాటే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనివల్ల తెలంగాణలోని గ్రీన్ కవర్, మన అటవీ సంపద ఏదైతే ఉన్నదో ప్రస్తుతం 24% భూభాగానికి మాత్రమే విస్తరించి ఉంది. మనం ఈ కార్యక్రమాన్ని కనుక దిగ్విజయంగా పూర్తి చేయగలిగినట్టయితే 33% పెరిగే అవకాశం ఉన్నదనేది అంచనా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా సీఎస్ రాజీవ్ శర్మ సచివాలయం ముందు మొక్క నాటారు. పలువురు ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాజీవ్ శర్మ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు చేరాలన్న ఉద్దేశంతోనే సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సర్వే ద్వారా ప్రజల సమాచారం మొత్తం సేకరించి కంప్యూటరైజ్డ్ చేస్తామన్నారు. సర్వేలో భాగంగా ఈ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న అధికారులు చంద్రబాబుతో పాటు అతని కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరించారు. ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్ర. ఇంటి దగ్గరికే వచ్చి టోటల్గా అథెంటిసిటీతో, ఒకటి బయోమెట్రిక్స్లో ఫింగర్ ప్రింట్ కానీ ఐరిష్ ద్వారా వాళ్ళ యాక్సెస్ తీసుకొని మొత్తం వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా 100% ఫుల్ ప్రూఫ్గా జరుగుతాయి. ఎక్కడ కూడా ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చే అవకాశం వస్తుంది. ఈ సర్వే యొక్క ముఖ్యమైన ఉద్దేశం
ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సిటిజన్ని ఎంపవర్ చేయాలి. అదే మాదిరిగా వారిని అన్ని విధాలా ఏ విధంగా ఆదాయం పెంచే మార్గం ఆలోచించాలనో అది ఆలోచించడం కోసం పార్టీ ఫిరాయింపులపై వైసీపీ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఫిరాయింపుల కేసుల్లో విచారణ త్వరగా పూర్తవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. తమ పార్టీ తరపున ఎన్నికై టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ని కోరింది వైసీపీ. అయితే సాంకేతిక కారణాల వల్ల వైసీపీ పిటిషన్ను స్పీకర్ కోడెల తోసిపుచ్చారు. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇరుపులపాయలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్ తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు వైఎస్ కు నివాళి అర్పించారు. శ్రీకాకుళం ప్రాంతం నుండి ఒక తండ్రి తన ఒక్కగానొక్క కొడుకు నోవేర్ ఈజ్ హియర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ భూమి మీద లేనప్పటికీ ఆ మహానేత మనతో ప్రతి మాటలో మనకు ఆయన జ్ఞాపకం వస్తారు. నీ కృప, కేవలం నీ కృపను బట్టి మమ్మగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. నీ దాసులు ప్రభువా అని ఒక వ్యక్తితో సదాకాలం తోడే ఉండదు. 3వ అధ్యాయము 12వ వచనములో ఆయన క్రియలు నీతి క్రియలు ఆయన చేసిన